మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 ఓటీటీ విడుదలపై ఉత్కంఠకు తెరపడింది. రికార్డులు సృష్టించిన ఈ చిత్రం అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ అధికారిక ప్రకటన సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తింది. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం 3 వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ చావాను దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కాంతార 1 విషయానికొస్తే తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతాబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుగుట్టడం తప్ప అసలు పాలన ఏం చేయడు. యువరాజు చెల్లెలు కనకవతి. ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి. కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్ళు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మేకి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుండటంతో ఇంట్లో కూర్చుని ఈ బ్లాక్బస్టర్ను ఆస్వాదించవచ్చు. సినీ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు